చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి రాజుబాబు ఫిషింగ్ బైట్. చూడండి, ఇగో రాజుబాబు ఫిషింగ్ బైట్ ఇది. ఓకేనా, ఇది నిన్న సగం ఆడినా, ఈరోజు సగం ఇప్పుడు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తయారైంది పిండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గోలి బన్నీ స్టిక్, అది నాది కాదు, ఇది బన్నీ స్టిక్, మినిస్టర్ బన్నీ స్టిక్. చూడండి అమ్మా, ఎల్లేడు పడింది, తెలుసుకో. గాలం అయితే కొంచెం గుచ్చుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ గుచ్చుకోలేదు. 5 కిలోలు ఉంది, 5 కిలో 4-5 కిలో, 4.5 అయితే పక్క. నిన్న కూడా 4 కిలోలు ఉంది అనుకున్నా, అది 5 కిలోలు ఉంది, 100 గ్రాములకి. ఇది కూడా సేమ్ సైజ్. చూడండి, ఓకే. మెయిన్ ఫ్రెండ్స్, చెరువాయి అయితే పక్కా ఉండాలి. అది కూడా ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్లో, తడి పొడి 2 రకాలు చేయాలి. చేస్తే చేప అనేది అక్కడ జమ అవుతుంది మనకు. చూడండి, సాలిడ్ ఫిష్. చూసారు కదా, రాజుబాబు ఫిషింగ్ బైట్ అంటే అట్లుంటది. राजूबाबू फिशिंग बोले बाइट बोले तो ऐसा रहती। ठंडा का मौसम होने दो, बारिश का मौसम होने दो, गर्म का मौसम होने दो, लगती पक्का मच्छी लगती।
చూడండి ఫ్రెండ్స్, చాలాసేపు నుంచి తినలేదు. ఈరోజు అసలు తినలేదు చేపలు. ఇది ఒకటే పడింది. నిన్న అయితే చిన్న చిన్నవి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి, 2 పడ్డాయి నిన్న. ఈరోజు చూడండి ఇది ఒకటే పడింది. కిలో ఉంటుంది. ఓకే, కిలో ఉంది. చూద్దాం, ఇంకా టైం మస్తు టైం ఉంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మా చూడండి ఉంటుంది మనకి కరెక్ట్ బరాబరు 3 కిలోలు ఉంటుంది. 3-4 ఉంటుంది కదన్నా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 4 కిలో చూడండి. 4 కిలో అంటే తట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రెండోది. మన బయట ఇట్లా ఉంటుంది, ఇక అర్థం కాదు. చూడండి, కిలో ఉంటుంది. ఓకే, కిలో ఉంది. చూద్దాం, ఇంకా టైం మస్తు టైం ఉంది. చూడండి, ఆన్ చేసిన ఫస్టే అది కొంచెం తిని వదిలేసింది. ఆన్ చేసి
బొచ్చానా పీడర్ పీడర్ పెద్ద పెద్దగుందన్నా ఏ పెద్దగుంది చాలా ఫాస్ట్ తిరిగింది 3 కిలోలు అయితే ఉంది పక్కా ఉంది మస్తు దూరం ఉంది అది ఫీడర్ ఉంది అది ఏం కదా మెల్లది వస్తుంది అందులోకి మూతిలోకి వెళ్ళిపోతుంది ఏమంటావు వచ్చా కదా అటే అన్న ఇటు రాకు ఇటు కంప ఉంది కదా ఇంత పెద్ద సీనియర్ని అట్లా చేసేలాగా అది అటే తీయాలి దానికి ఇటు కంప సైడ్ పోనీయద్దు అంతే నేను అటు వెళ్ళకన్నా అని చెప్పిన ఏం కదలే వస్తుంది అది వస్తుంది మెల్లగా వస్తుంది కదా అదే తీసుకుంటుంది మళ్ళా వచ్చింది సర్ర పోతుంది వచ్చింది మెల్ల పెద్దగుంది 3 కిలోలు దాటుంది అది ఏమంటారు అది చేప గుంజుకొని పోతుంది చూసి చేప గుంజుకొని పోతుంది ఫోన్ గిన్ని చూడలేని కానీ అదే చూడండి ఫ్రెండ్స్ ఫోన్ అయితే నీళ్ళలో పడింది గాలం అయితే మంచిగా పట్టుకొని చూడండి గాలం ఫస్ట్ తీసేసుకోవాలి ఎందుకంటే చాలా చేతుల్లో గుచ్చుకుంటాయి ఇలాగా చేప కావాలి గాలం ఇది చూడండి ఇది వచ్చేసింది ఎంత ఉన్నది ఓకే 3 కిలో ఉంది 3 కిలో ఉంటుందా 3 కిలో పక్కా 3 కిలో అది జాలది అన్నదా ఫస్ట్ లోపల